హర్రర్ మూవీలో అద్భుతమైన క్రేజ్ను గుర్తింపును సంపాదించుకున్న సిరీస్లో కాంచనా సిరీస్ మంచి స్థానంలో ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి 3 సినిమాలు రాగా ఆ 3 మూవీలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఆ 3 సినిమాల్లో కూడా రాఘవ లారెన్స్ హీరోగా నటించాడు. ఇకపోతే రాఘవ లారెన్స్కి కాంచనా సిరీస్ మూవీల ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఇకపోతే చాలా కాలం నుండి కాంచనా 4 సినిమాకు సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. కాంచనా సిరీస్ మూవీలో ఇప్పటి వరకు వచ్చిన 3 సినిమాల్లో కూడా సౌత్ హీరోయిన్లు నటించారు. ఇకపోతే కాంచనా 4 మూవీ కోసం మేకర్స్ సరికొత్త మార్పులు తీసుకున్నట్టు తెలుస్తుంది. కాంచనా 4 మూవీలో సౌత్ నటిన కాకుండా హిందీ నటిని హీరోయిన్గా తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ వచ్చినట్లు తెలుస్తుంది. హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీమణుల్లో ఒకరు అయినటువంటి నోరా ఫతేహి సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే కాంచనా 4 మూవీ యూనిట్ నోరా ఫతేహి ఈ సినిమాకు కథను వివరించగా ఆ బ్యూటీ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో వెలువడబోతున్నట్లు అవుతుంది. కాంచనా 4లో ఫిమేల్ లీడ్గా పూజా హెగ్డే నటిస్తుండగా ఇప్పుడు మరో హీరోయిన్ కన్ఫర్మ్ అయింది. బాలీవుడ్ ఐటమ్ బాంబ్ నోరా ఫతేహి మరో కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షో స్టార్ట్ అవుతుంది అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. తాజాగా ఈ సినిమా షూట్ను స్టార్ట్ చేశాడు రాఘవ లారెన్స్. కాంచనా మునుపటి సిరీస్ కాంచనా 4ను అత్యంత భారీ దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు లారెన్స్. కాంచనానే కాకుండా శివలింగ, చంద్రముఖి 2 వంటి సెపరేట్ హారర్ జోనర్ చిత్రాలను నటించాడు లారెన్స్. అలాగే కాంచనాను లక్ష్మి పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశాడు. అక్షయ్ కుమార్, అద్వానీ కీ రోల్స్ చేసిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరి కాంచనా 4 తెలుగు, తమిళ్, హిందీ భాషలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి అక్కడి ప్రేక్షకులను ఈ ఫ్రాంచైజ్ మూవీకి కనెక్ట్ అవుతారో లేదో రానున్న రోజుల్లో తెలుస్తుంది. రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న కాంచనా 4 చిత్రంలో పూజా హెగ్డే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డేకి గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నది కన్ఫర్మ్ అయింది.